పాద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పాద సేవలు నీ పాద పూజలు, నీ పాద సేవలు నీ పాద పూజలు పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, సత్యనారాయణపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు, శ్రీమతి లూర్దమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, ఎంబి విన్సెట్, పెంటారెడ్డి, షర్మిళ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేచల్, రాయన్లకు మంచి జ్ఞానం, తెలివితేటలు, దైవ భయం, బంగారు భవిష్యత్తు, ఆరోగ్యములు మరియు పెంటారెడ్డి, చిన్నపురెడ్డి, శ్రవణ్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దు మెర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ, నీల తాంబరి, అరవింద్, హరిప్రియ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలను కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ, భీంపల్లి రామభద్రం, మీనాకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగోతు శౌరిరాజు, నిర్మల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మనోజ్, రవళి, ఎజ్రా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈరోజు 20వ సామాన్య ఆదివారం. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా.
ఆరాధించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చించితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోని అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించున్నట్లును, మా ఆశలను అతీతమైన నీ వాగ్దానమును నెరవేరి మేము పరమానందమును అనుభవించున్నట్లును నీ కృపను మాకు ప్రసాదించుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మీ కుమారుడును మనాథుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షరసము సేవింపుము. మొదటి పఠనము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనముల వరకు. విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి, జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్ష రసము సేవింపుము. మూర్ఖత్వమున విడనాడెదవేని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడువువు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పరిశీలించి చూడు, పరిశీలించి చూడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతుతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుతురుగాక. మీరును నాతో గూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. తనయులారా రండు, నా ఉపదేశమును ఆలెంపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతకగోరినచో దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరినచో చెడ్డ మాటలు పలుకొకుడు, అబద్ధములు ఆడకుడు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. చెడు నుండి వైదొలగి మంచిని చేపట్టుడు, శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకునుడు. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి యుండును, వారి అంగలార్పులు ఆలించును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివారో మీకే తెలియను. దేవుని చిత్తమై గ్రహించుటకు ప్రయత్నింపుడు. 2వ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మీరెట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తమై గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ
స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడతలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదయలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదయలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51 నుండి 58 వచనములు. యేసు జన సమూహములతో ఇట్లు పలికెను, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు మికిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ద్వారా ఈనాటి దివ్య పూజా బలిలో పాల్గొంటున్న
దైవభక్తులారా, ఈ ఆదివారం కూడా యోహాను శుభవార్త 6వ అధ్యాయం నుండి మనం సువిశేష పట్టణాన్ని చదవడం మనకి ఒక విశిష్టమైన అవకాశం. 4 ఆదివారాల నుండి మనము ఇదే అధ్యాయం నుండి సువిశేష పట్టణాలను చదువుతూ ఉన్నాం. ఈ 4 ఆదివారాల్లో మొట్టమొదటి ఆదివారం రోజున మనము 5 రొట్టెలు 2 చేపలని అద్భుతంగా యేసు ప్రభు 5,000 మంది ఎక్కువకి జనాలకి ఆహారాన్ని పంచి ఇచ్చారు. ఈ 5,000 మందికి పంచిన ఆ అద్భుతంలో నిగూఢమైన అర్థం ఎంతో దాగి ఉంది. బహుశా కొన్ని విచారణల్లో మీరు ఆ నిగూఢ అర్థాన్ని గురించి తెలుసుకొని ఉంటారు. అది దివ్య బలి పూజకు సంబంధించిన నిగూఢ అర్థం. అద్భుతంలో మీరు విన్నట్టు యేసు ప్రభు ఎడ ఆకర్షితులై మహాజన సమూహము పర్వతం పైకి వెళ్ళింది. దివ్య పూజా బలిలో కూడా మనం అందరం యేసు ప్రభు ఎడ ఆకర్షితమై అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన మనము అందరం కూడా ఎన్ని నేపథ్యాలు ఉన్నా మనము ఆ ప్రభువు ఎడ ఆకర్షితులై దివ్య పూజావుల్లో పాల్గొంటున్నాం. వెళ్ళిన తర్వాత ప్రజలు అక్కడ కూర్చొని ఆయన పాదాల వద్ద కూర్చొని ప్రభు బోధనలు విన్నారు. అదే దివ్య బలి పూజలో దైవ వాక్యాచరణ కార్యము. మొదటి పట్టణము, 2వ పట్టణము, తర్వాత సువిశేష పట్టణం చదువుకుంటాం. ఆ తర్వాత మీరు విన్నట్టుగా ఆ రోజున ఫిలిప్పుని యేసు ప్రభు ప్రశ్నిస్తారు. అదే విశ్వాస సంగ్రహము. మనము విశ్వసించే మన విశ్వాస సత్యాలను నమ్ముతున్నామా లేదా అనే పరీక్షించే సమయమే విశ్వాస సంగ్రహము. ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలని అపోస్తుల ద్వారా యేసు ప్రభువుకి అందించిన సంఘటనే అర్పణ కార్యక్రమము. ఆ తర్వాత యేసు ప్రభు ఆశీర్వదించి దేవునికి వందనాలు చెప్పిన ఆ అద్భుతంలోని భాగమే నడిపూజ. ఆ తర్వాత అందరికీ ఆ రొట్టెలను పంచి ఇచ్చిన కార్యక్రమమే దివ్య సప్రసాదాన్ని పంచడం. ఆ మిగిలిన రొట్టెల్ని పోగు చేశారు పాడవేయకుండా. అదే దివ్య సప్రసాదం తర్వాత దివ్య సప్రసాదాన్ని తీసుకొని దివ్య మందసంలో ఉంచడం. ఇదంతా కూడా ఈ యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ఉంది. దాని తర్వాత యేసు ప్రభు కఫర్నాములోని ప్రార్థనా మందిరంలోకి వెళ్ళారు. అక్కడ ఒక గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. దివ్య సప్రసాదం గురించి, ప్రభు భోజనం గురించి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే. ఈ ఆహారము ఈ మానవ జీవితంలో, ఈ భూలోక జీవితంలో, ఈ యాత్రలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆహారాన్ని భుజించండి, ఇది నూతన మన్నా అని తన ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేశారు. ఆ ప్రసంగంలోని ముగింపు ఘట్టమే ఈనాటి సువిశేష పట్టణం. ఈరోజు సువిశేష పట్టణంలోని మొదటి వాక్యాలు 6వ అధ్యాయము 51వ వచనంలో ఏమనుంది? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వారు నిరంతరము జీవిస్తారు. ఈ లోకం యొక్క ఆహారము నా శరీరము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అలవాటుగా ఈ మాటల్ని వింటాం. ఈ మాటల్లోని తీవ్రతని మనం గమనించలేకపోతున్నాం. అందుకోసమే మరొకసారి మీరు కళ్ళు మూసుకొని ఈ వాక్యాలని మరొకసారి వినండి.
అప్పుడు ఈ వాక్యాల్లోని గొప్ప భావము, నిగూఢమైన గొప్ప తీవ్రమైన అర్థము మీకందరికీ అర్థమవుతుంది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారాన్ని భుజించిన వారందరిలో నిత్య జీవము ఉంటుంది. ఈ లోకానికి ఆహారము నా శరీరము. చాలా గొప్ప మాటలు. ఎవరు ఇంతవరకు ఏ మత స్థాపకులు కూడా ఇంత తీవ్రమైన వాక్యాలు చేయలేదు. ఏమనంటారు? మనకు తెలిసిన మహానుభావులైన మత వ్యవస్థాపకులు కొందరి గురించి మాట్లాడుకుంటే అంటారు, నేను అష్టాంగ మార్గాన్ని కనుక్కున్నాను, ఆ మార్గంలో నేను నా బాధల్ని తొలగించుకున్నాను, నా బాధల నుండి విముక్తి పొందాను, అది నాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది, ఈ మార్గాన్ని పాటించండి అన్నారు. ఇంకొంతమంది నాకు నేరుగా దైవదూత దైవ సందేశాన్ని ఇచ్చింది, అది నేను ఒక పుస్తకంలో రాశాను, పవిత్ర గ్రంథంగా, దాన్ని మీరు చదవండి అని ఒక ప్రవక్త అంటారు. ఇంకో గురువు అంటారు, మతస్థాపకులు, నేను ఒక నైతిక మార్గాన్ని కనుక్కున్నాను, ఆ మార్గంలో నేను పయనించడం వల్ల నేను లాభము పొందాను, మీరు కూడా ఆ మార్గంలో వెళ్ళండి. కానీ యేసు ప్రభు, మన ప్రభు ఏమన్నారు? నేను మార్గాన్ని కనుక్కున్నానని చెప్పలేదు, నేను సత్యాన్ని వెతికానని చెప్పలేదు, నేను జీవం ఇస్తానని చెప్పలేదు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నారు. నాతో వస్తే మీకు రక్షణ లభిస్తుంది అనలేదు, మిమ్మల్ని రక్షణ మార్గంలో తీసుకెళ్తానని చెప్పేసి అనలేదు. నేనే ద్వారాన్ని, నా ద్వారం ద్వారా, నా ద్వారా మీరు ప్రవేశిస్తే మీకు రక్షణ లభిస్తుంది. ఇదే యేసు ప్రభు యొక్క విశిష్టత, ప్రత్యేకత. మన వివిధ విశ్వాసాలను మనం పోల్చుకున్నట్లయితే యేసు ప్రభువుకి వివిధ మత స్థాపకులకు మధ్య ఉన్న తేడా ఇదే. ఎందుకోసం అంటే యేసు ప్రభు ఒక ప్రవక్త కాదు, ఒక పునీతులు కాదు, ఒక గురువు కాదు. యేసు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చిన భగవంతుడు. అందుకే ఆయన ఈ లోకానికి ఆహారము నా శరీరము అన్నారు. ఈ నేపథ్యంలోనే పునీత పౌలు గారు ఒక మాట అన్నారు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 12వ వచనం నుండి, శ్రీ సభ ఒక జ్ఞాన శరీరము. ఆ శ్రీ సభలో మనమందరము అవయవాలము. ఆ శరీరంలో శిరస్సు యేసు ప్రభు. మనం కేవలం క్రైస్తవులుగా యేసు ప్రభు యొక్క అనుచరులం మాత్రమే కాదు, మనం ఒక గురువుని అనుసరించే వాళ్ళమే కాదు, ఒక మత వ్యవస్థాపకుణ్ణి అనుకరించే వాళ్ళం కాదు. అంతకంటే గొప్పది, ఆయన శరీరంలో భాగము, ఆయన శరీరంలోని అవయవాలము, అంగాలము. ఇది ఏ విశ్వాసం కూడా, ఏ మతం కూడా అనదు, కేవలం క్రైస్తవ మతమే అంటుంది. ఏ మత స్థాపకులు అనరు, యేసు ప్రభు మాత్రమే అంటారు, ఈ లోకానికి ఆహారము నా శరీరము. ఈ మాటలు అన్నప్పుడు మీరు విన్నట్లుగా సువిశేష పట్టణంలో కొంతమంది యూదులు
యేసు ప్రభు ఇచ్చే ఆయన శరీరాన్ని మేము ఏ విధంగా తినగలుగుతాము అని గొనుక్కున్నారు, కొట్లాట చెందారు. నిజంగా ఆలోచిస్తే ఆ యూదులు వాళ్ళు గొడవ పడడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్థానంలో మనం ఉంటే. ఎందుకోసం అంటే యూదా మతంలో రక్తంతో కూడిన మాంసాన్ని వారు తినకూడదు, అది నిషిద్ధం. దేవుడే ఆ రక్తంతో కూడిన మాంసాన్ని తినవద్దని చెప్పేసి అన్నారు. మొట్టమొదటిగా భగవంతుడు నోవాతో చేసుకున్న ఒప్పందంలో, ఆ తర్వాత సంఖ్యాకాండంలో, ఆ తర్వాత ప్రవక్తలలో ఈ మాటలు అన్నారు. ఎందుకోసం అంటే యూదులు నమ్మేది శరీరంలో మాంసంలో రక్తము జీవము. అందుకోసమే వాళ్ళలో వాళ్ళు గునుక్కున్నారు, అసంతృప్తిని తెలియజేశారు యేసు ప్రభువుకి. ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు యేసు ప్రభు తన గొంతుని తక్కువ చేసి మాట్లాడవచ్చు, కానీ ఆయన తీవ్రతను పెంచారు యేసు ప్రభు. ఏమన్నారు? మనుష్య కుమారుని శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానము. ఒకవేళ కనుక మీరు జ్ఞాపకార్థంగా మాత్రమే తినండి అన్నట్లయితే యేసు ప్రభు తన గొంతును తక్కువ చేసేవాళ్ళు. లేదు లేదు, నేను జ్ఞాపకార్థంగా మాత్రమే చేయమని చెప్పాను అనేవాళ్ళు. అలా అనలేదు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. 6వ అధ్యాయము 53వ వచనంలో అన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలే మన కత్తోలిక క్రైస్తవ విశ్వాసమైన నిజమైన వాస్తవమైన యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షత దివ్య సప్రసాదంలో, దివ్య పూజలో ఉంది అనడానికి పునాది. మరి ఈ మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం? మీకు ఉదాహరణ చెప్తాను. మీలో చాలామంది క్రికెట్ ఆట బహుశా టీవీల్లో చూసుంటారు. అందులో ఒక ఎంపైర్ ఉంటారు. ఆ ఎంపైరు అవుటు ఈ ఆటగాడు అన్నప్పుడు ఆటగాడు అవుట్ అయిపోతాడు, ఆట రూపమే మారిపోతుంది. అంటే ఆయన మాట భౌతిక వాస్తవికత జరిగింది, ఆయన మాట నిజమైంది. మనం టీవీ చూస్తూ టీవీ ఎదురుగా ఉండి అవుట్ అయిపోయాడంటే అక్కడ అవుట్ కాడు, ఎందుకంటే మన మాటలకి అంత శక్తి లేదు. అదేవిధంగా గురువు దివ్యపూజా బలిలో ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నప్పుడు యేసు ప్రభు స్వరూపంలో ఇన్ పెర్సోనా క్రిస్తి అంటారు లతీన్ భాషలో అన్నప్పుడు అది నిజంగా క్రీస్తు ప్రభు శరీర రక్తాలుగా మారతాయి. ఎందుకోసం అంటే దేవునికి సృజనాత్మకత ఉంది, దేవుని మాటలకి సృష్టించే గుణం ఉంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ వాక్కు ద్వారా సమస్తమును సృష్టించారు. వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నప్పుడు వెలుగు వచ్చింది. దేవుని మాటల్లో ఇంత సృష్టీకరణ శక్తి ఉంది. దేవుని మాటలు వివరణాత్మక మాటలు కాదు, సృజనాత్మక మాటలు. కాబట్టి మనం విశ్వసించే విశ్వాసం నిజము. యేసు ప్రభు పరిశుద్ధ భోజనంలో
దివ్య సప్రసాదంలో, దివ్య పూజా బలిలో నిజంగా వాస్తవంగా ఏం చేసి ఉన్నారు. మనం జ్ఞాపకార్థంగా కాదు యేసు ప్రభువుని మనం స్వీకరించేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్కు ద్వారా యేసు ప్రభు యొక్క విశిష్టతను, ప్రత్యేకతను ఇతర విశ్వాసాలతోని పోల్చినప్పుడు గమనించి యేసు ప్రభు చెప్పిన తన నిజమైన వాస్తవమైన ప్రత్యక్షత ప్రభు భోజనంలో ఉందని చెప్పేసి మనం విశ్వసించడానికి మూలాల గురించి మనం విన్నాం. మరి ఆ మూలాల గురించి మనం మరీ ఎక్కువగా ధ్యానం చేసుకుందాం ఈ వారంలో. మన కథోలిక విశ్వాసాన్ని పెంపొందించమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ జ్ఞానముతో విజ్ఞాన పదమును చేపట్టి తన ఆత్మ శరీరములను అవసరమైన ఆహారమును అందించి మన స్త్రీ సభను, మన సంఘమును, మన కుటుంబములను జీవించుమని నిన్ను మనసుతో ప్రార్థించుకుందాము. మానవాళిని మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, యావత్తు స్త్రీ సభను శాంతి మార్గంలో నడిపిస్తున్న మా స్త్రీ సభ కాపరి అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తెలుగు పీఠాధిపతుల సామాఖ్యను, మా విచారణ గురువులను, గురు విద్యార్థులను, మఠకన్యలను నీ నిండు ప్రేమలో దీవించి వారికి అవసరమైన వివేక విజ్ఞానములను వర్షధారగా కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు ఆహారమైన ప్రభువా, మేమంతా మీ పిలుపును అనుసరించి మా మూర్ఖత్వమును విడనాడి మీరు తయారు చేసిన ఆధ్యాత్మిక భోజనాన్ని ఆరగిస్తూ మీ విజ్ఞాన బాటలో నడిచి మీ ఉపదేశమును ఆలకించి మా ఇహలోక యాత్రను సుసంపన్నం చేసుకున్న భాగ్యమును మాకు కల్పించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడైన ఓ సర్వోన్నత ప్రభువా, జ్ఞానహీనుల వలె జీవింపక వివేకవంతుల వలె జీవించుటకు కావలసిన దీవెనలు మాకు నుండిగా దయచేయండి. మేమంతా ఆత్మపూరితులై హృదయపూర్వకముగా ప్రభుని కీర్తనలు పాడుచు స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుచు దేవాది దేవుని నిరంతరం నిండుగా ఆరాధించు హృదయమును మాకు వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య జీవమునసుగు ప్రభువా, మీ శరీరమును భుజించుచు మీ రక్తమును పానము చేయుచు నిత్య జీవం పొంది పునరుత్థాన మహిమలో పాలు పంచుకొని మీలో ఐక్యమై సంపూర్ణ రక్షణ పొందు ఆశిస్తున్న మమ్ములను సదా దీవించి కాపాడండి. మా జీవన యాత్రలో మాకు తోడు నీడుగా నుంటూ నిత్య జీవ మార్గంలో మా చేయి పట్టి నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గల ప్రభువా, మా యువతీ యువకులను ఆధ్యాత్మికంగా బలపరచండి. వారు తాత్కాలిక సుఖాలకు లొంగక పరలోక నిత్య జీవం వైపు పయనించినట్లు వారిని ఆశీర్వదించండి. మా సంఘంలోనున్న నిరుపేదలను, ఒంటరి మహిళలను, రోగులను, వృద్ధులను నిండుగా కరుణించి వారికి అవసరమైన చేయూతనిచ్చి
వారిని సంతోష సమాధానాలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ దివ్య సన్నిధి చేరి ప్రార్థించుచున్న మా అందరినీ మీ స్వర్గీయ ఆహారముతో దీవించండి. మమ్ము విశ్వాసములు బలపరచండి. తరచుగా దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదము స్వీకరించి మీ అపారమైన దీవెనలు ఆశీస్సులు పొందమము కరుణించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథ కరుణించు నన్ను, నా ఆత్మనాథ కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేద హృదిని నా ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధము ఏర్పరపు గల ఈ మా బల అర్పణములను దయతో అంగీకరింపు. నీవు మాకు సగిన దానములనే మేము మరల నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతని మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసురులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి నీ స్తుతి గానమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకి ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించుచున్నాము.
చేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె భర్త అయిన పుణ్య జోజప్ప గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయును నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీవు మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వాడు ధన్యుడు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటం నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.